ఆనందపడే సందర్భం ఇట్లా పిల్లలు అందరూ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మా ముగ్గురులో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీస్ పెట్టాడు ఫ్రెండ్. చిన్న ఉన్నప్పుడు మంచి ప్రేమలో ఆప్యాయత ఉండేది. ఎవరిదైనా ఎక్కువ నమ్మకూడదు. హెల్ప్ చేయడానికి కానీ ఆలోచించి చేయాలి. ఎవరికైనా సాయం చేస్తే మర్చిపోవాలి. ముందే కొంచెం సేవింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చేతి మనం చాపకూడదు. ఎవరైనా మీరు రోజు ఏదో ఒక టైంలో లేదు, ఒక రోజు కాలేదు, మిస్ కాలేదు, సెకండ్ డే అన్నా, థర్డ్ డే అన్నా, అట్లా కంపల్సరీ ఫోన్ ఎంతసేపు మాట్లాడతాం? 5 minutes అంతే. Happy birthday to you. షార్ట్ల గురించి. సో నాన్నగారు మీ పుట్టినరోజు సందర్భంగా మామూలు క్వశ్చన్లు అడగమన్నారు. నీ లైఫ్లో నార్మల్ అంటే నువ్వు నీకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏముంది? ఆనందపడ్డ సందర్భం. ఇట్లా పిల్లలు అందరూ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాను. అంటే ఇది ఎప్పుడు ఇట్లా పండుగ మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు హాలిడేస్ అన్ని సింపుల్గా చెప్తున్నా. మన అంతే కదా. నీకు బాగా అంటే నువ్వు అంటే కష్టపడి దీనివల్ల నువ్వు నేర్చుకునేది ఏదైనా ఉందా? అంటే దానివల్ల కష్టంతో నేర్చుకున్నా కూడా దీనివల్ల నేను నేర్చుకున్నారా ఇది అని ఎప్పుడన్నా? ఈ కెమెరా అనేది అసలు ఐడియా లేదు కదా మనకు. మీడియాకి వచ్చిన తర్వాత ఒక కెమెరా నేర్చుకున్నాం, ఒక ప్రొఫెషనల్ కెమెరాగా అయిపోయినాం. మనకు నేర్చుకున్నాం అదొకటి. కానీ ఫస్ట్ లో చాలా ఇబ్బంది పడినాం. తెలియదు కదా ఏం అసలు. కొత్త పిల్లలకి వెళ్ళాము. మంచిగా ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. మంచి లైవ్స్ ఇస్తున్నాం, సోమవారం మంచి ప్రచారం చేస్తున్నాం. దేవుడిది ప్రచారం చేస్తున్నందుకు మంచి సంతృప్తికరంగా ఉన్నాను. హ్యాపీ మూమెంట్స్ అన్నమాట. ఇప్పుడు మా ముగ్గురులో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీస్ పెట్టాడు ఫ్రెండ్. శివది ముగ్గురులో ఒక క్వాలిటీ. ముగ్గురులో ఏమి ఇష్టం? చెప్పు. ఏం చెప్పాలా నేను? నువ్వు చెప్పవా ముగ్గురులో? అంటే శివన్లో ఏమి ఇష్టం, నాలో ఏమి ఇష్టం, గిటన్లో ఏమి ఇష్టం? ఒక్కొక్కటి అంట. ఇష్టమేమో చెప్పు, ఇష్టం లేదు కూడా చెప్పు. వాళ్ళు ఎప్పుడు మూడిగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడదు. వాళ్ళ ఇష్టం ఉండదు మాకు. వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటాం మేము. ఎప్పుడు హ్యాపీగా ఉంటే బాగుంటది. వీడు బాగుంటాడు, కేర్ గా చూస్తాడు, ఫ్యామిలీ అంతా బాగుండాలని చెప్తుంటాడు. వీడేమో అన్ని మీరే వేసుకుని నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అండి అన్నిటికీ ముందు ఉంటాడు. అంటే వీడికి ఎక్కువ ఉంటది ఇష్టం ఎవరికి? కానీ కనిపించదు, కనిపించదు, లోపల ఉంటుంది. నువ్వు నార్మల్ గా చిన్నప్పటి నుండి ఇది అవ్వాలనుకొని అవ్వలేకపోయింది అంటే నాకు కోరిక అవ్వాలంటే కదా. అసలు గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి చేయాలి, మనం మంచిగా రిచ్ గా మంచిగా హ్యాపీగా బతకాలి అని కాన్సెప్ట్ ఉండే. చదువుతూ మధ్యలో బ్రేక్ అయిపోయింది స్టడీ. ఆ తర్వాత మెల్లగా టెంపుల్ లో జాబ్ కోసం వచ్చాను ఇక్కడ. జనరల్ గా అయితే కొంచెం జాబ్ చేసిన తర్వాత మళ్ళీ అది సాటిస్ఫై కాలే. బిజినెస్ లోకి వచ్చాం. కొన్ని సంవత్సరాలు బిజినెస్ చేసాము హ్యాపీగా. మీకు చదువులు అన్ని, మీకు ఫీజులు అన్ని ఆ షాప్ వల్లనే మనం ఎప్పుడో దేవుడి దయతో అన్ని అయిపోయాం. లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ దేవుడు మనకు జాబ్ ఇచ్చాడు. అంటే నా కోరిక పెండింగ్ లేకుండా మళ్ళీ లాస్ట్ లో రిటైర్ అయ్యి ఇప్పుడు మన ఏజ్ అయిపోయిన సరే ఎండింగ్ లో జాబ్ గవర్నమెంట్ జాబ్ లో చేస్తున్నాం అన్న సంతృప్తితో వచ్చి ఇచ్చాడు మళ్ళీ. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు అయితే మనం రిటైర్ అయిపోతాం ఆటోమేటిక్ గా. కానీ లాస్ట్ మూమెంట్ లో ఆ కోరిక కూడా నెరవేరింది. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. ఈ 56 years లో నువ్వు ఎప్పుడన్నా అంటే ఏదైనా పని చేసి తాత తిట్లు తిన్న పని ఏదైనా ఉందా? ఉంది. అదే స్టడీ అయిపోగానే మనం ఇంకా బ్రేక్ పడింది. స్టడీ అయిన తర్వాత ఊళ్ళో ఊకే ఉన్నాను. మామూలు ఎలా బ్రతులు ఏం చేస్తాడు అని ఆయనకు ఒక టెన్షన్.
మామూలు కాదు. పొలం చేస్తాడు అప్పుడు. చిన్నప్పుడు వ్యవసాయం చేస్తూ చదువుకున్నాను, నేను చాలా కష్టపడినాను. వ్యవసాయం చేస్తూ చదువుకున్నాను. స్టడీ అంతవరకు ఇంటర్ వరకు అయిపోయింది. అయినాక జస్ట్ బ్రేక్. ఆ టైంలో అతను చాలా ఇబ్బంది పడినాడు ఆయన, నేను ఏం చేస్తున్నా ఆయన. తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన ఓకే మనం హ్యాపీ ఇంకా అనుకొని ఇక కొంత అమౌంట్ కూడా మనకు బిజినెస్ కోసం అటెండ్ చేశాడు. మళ్ళీ మనం రిటర్న్ చేసాము. అంతా హ్యాపీగా మొత్తం ఫ్యామిలీ అన్ని చూసుకుంటూ ఇంతవరకు వచ్చేసింది హ్యాపీగా. ఇప్పుడు మనం చుట్టాలను ఇప్పుడు నార్మల్ తిట్టుకుంటాం కదా, ప్రెసెంట్ జనరేషన్ అందరు తిట్టుకుంటారు కదా. ఇప్పుడు అప్పట్లో అట్లే ఉండేదా? మీరు చిన్న ఉన్నప్పుడు, మా వయసులో ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు మంచి ప్రేమలో ఆప్యాయత ఉండేది. నేను మా అమ్మమ్మ ఇంటికి పోతే చాలా రోజులు అక్కడ ఉండేవాడిని. అమ్మమ్మ అంటే ఇష్టం, తాత మామయ్యలు అందరూ. తర్వాత జనరేషన్ వచ్చే లోపల ఏమైందంటే స్వార్థాలు విరిగిపోయి ఎవరి వాళ్ళకు ఇదైపోయింది. ఒక విశ్వాసం లేకుండా అయిపోయింది. కొంతమందికి ఏం చేసినా ఉండదు అన్నట్టు. అలా దాంతో కొంచెం లాంగ్ దూరం డిస్టెన్స్ లో అట్లా అయిపోతున్నాయి ప్రతి ఫ్యామిలీలో. మనం అని కాదు, ఎవరైనా ఎవరి ఫ్యామిలీ అయినా కానీ అట్లా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అన్నట్టు అందరు. అట్లా ఇంతకుముందు గతంలో ఉన్నట్టు లేదు, మేము చిన్న ఉన్నప్పుడు ఉన్నట్టు తర్వాత లేదు. నీ లైఫ్ లో ఇంకా అంటే ఈ ఒక లెసన్ నేర్పించినది ఏమన్నా ఉందా? ఎవరిదైనా ఎక్కువ నమ్మకూడదు. కొంతవరకే నమ్మాలి. మనం చేతిన అయ్యింది అనుకో హెల్ప్ చేయడానికి, కానీ ఆలోచించి చేయాలి. ఎవరికైనా సాయం చేస్తే మర్చిపోవాలి. ₹1,00,000 ఇస్తాము వాళ్ళు ఇవ్వరు, టెన్షన్ పడతాము. ముందే ఇచ్చేటప్పుడే నువ్వు ఆలోచించుకొని ఇచ్చారు. ఇస్తాడా వారు ఇవ్వకుండా ఓకే అని కాన్ఫిడెంట్ తో ఇచ్చారు. నువ్వు రిలాక్స్ అన్నట్టు ఎట్లా అని అనుకుంటే వాళ్ళు నీ డబ్బులు నీకు వస్తాయి, రాకుండా రావు. అట్లా అది గుర్తు పెట్టుకోవాలి లైఫ్ లో ఎప్పుడైనా సరే. నీ లైఫ్ లో నువ్వు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఉంది? ఇప్పుడైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా. పిల్లలు ఏంటి అని ఒక పొజిషన్కి వచ్చారు, అందరూ వాళ్ళు సెటిల్ అయినారు, హ్యాపీగా ఉంది. నేను చాలా హ్యాపీగా మూమెంట్స్ తో ఉన్నాను ప్రస్తుతం. మమ్మల్ని కాకుండా నీకు సపరేట్ గా నీ వరకు నీది అమ్మ అండ్ మీ ఫ్యామిలీ మీ వరకు? అమ్మ అయితే నాకు ప్రతి దాంట్లో చేతులు వాళ్ళగా అన్ని మంచి చెడుకు అంతా సాయం చేసుకుంటూ, నాకేం కష్టం ఉందంటే ఆమె ముందు గోల్డ్ తీసుకుపోయి పెట్టుకొని తెచ్చుకోమని చెప్తారు. అలా లైఫ్ లో ఎన్నోసార్లు అలా హెల్ప్ చేసింది. నేను అది మర్చిపోవడానికి లేదు. ఇప్పటికీ ఇంకా నా ప్రైడ్ గా మనకు ఉండడానికి ఇల్లు లేదు. ఒకప్పుడు ఎంతో ఇబ్బంది పడినాం. మనం హైదరాబాద్ ఇల్లు అది పొందుకున్న తర్వాత దేవుడికి ఇంకా అసలు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. కొంచెం దాన్ని అందరి లోన్స్ క్లియర్ చేసుకుంటే రిలాక్స్ అయిపోతాం మనం అంతా. అది చాలా హ్యాపీ మూమెంట్స్ అన్నట్టు మనకు రూమ్ ఇల్లు కొనుక్కున్న తర్వాత. మా ముగ్గురికి ఏదైనా అడ్వైస్ చేయాలంటే ఏమి ఇస్తామంటే ముగ్గురికి సపరేట్ అంతేనన్నా, ఎవరిని ఎక్కువ నమ్మకుండా హ్యాపీగా మనం మీ పని మీరు జాగ్రత్తగా చేసుకొని ముందే కొంచెం సేవింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చేతి మనం చాపకూడదు. మనం ఒక ఇచ్చే పొజిషన్ లో ఉండాలి. మనం ఎప్పుడైనా ఎవరికి సాయం చేస్తూ ఉండాలి. పేద వాళ్ళకు ఎడ్యుకేషన్ కానీ ఇంకోటి ఎవరికైనా. మీరు కూడా ఎంతో కష్టపడి మనకు కూడా ఎంతో మంది హెల్ప్ చేశారు మీ ఎడ్యుకేషన్ తరఫున. కొంచెం కాలేజ్ అనుకో ఇంకోటి అనుకో మనం హెల్ప్ చేసి ఉంటాం, వాళ్ళు మనకి చేశారు. మీరు కూడా అలానే కొంతమంది ఉంటారు పేదవాళ్ళు, ఫీజు కట్టడానికి ఉంటారు. వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలి. మీరు చేసి అలా కూడా డెవలప్ చేయాలి అందరినీ. మన వాళ్ళే ఉంటారు అనుకోండి, మన పిల్లలకు మనం ఏదో అలా ఫ్యామిలీ ఏంటి మన ఫ్యామిలీనే ఎంతో ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, వాళ్ళకందరికీ జాబులు వచ్చాయి, ఎంత హ్యాపీగా మూమెంట్ ఉంటుంది. వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇంకా వాళ్ళ వేరే ఏమి ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సెట్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ సెట్ చేసామంటే మనం ఎంతో దాంట్లో ఉంటుందండి. అట్లా చేయాలండి కంపల్సరీ. ఇప్పుడు మాకు ఉన్నాయి కదా అంటే ఇట్లా ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో మీకు అవి ఉండేవి కాదు కదా. దానివల్ల నీకు ఏమన్నా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పటికి ఏం చేంజ్ అనిపిస్తుంది? అప్పుడు మా నాయనతో మాట్లాడే అమ్మతో మాట్లాడాలంటే లెటర్ రాసుకునే వాళ్ళం మేము. లెటర్ రాస్తే అది వారానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు లెటర్ రాస్తారు. అప్పుడు ఊరి నుంచి లెటర్ వచ్చిందని. మధ్యాహ్నం అయితే పోస్ట్ మ్యాన్ వస్తారు రోజు, అక్కడ హాస్టల్ ఉంటాయి హైదరాబాద్. అలా వెయిట్ చేస్తుంటాం లెటర్ వచ్చిందా ఏమన్నా. వచ్చిందని పోయి కావాలన్నా కింద దిగి మేము పైన ఉండేవాళ్ళం, బిల్డింగ్ పైన కింద దిగేసి పోయి తెచ్చుకొని వచ్చి చదువుతుంటాం. అబ్బా ఇంటికి లెటర్ వచ్చింది ఇట్లా చేశారని. ఇప్పుడు ఫోన్ హ్యాపీ. మీరు కూడా టైం చూసుకుని రోజు ఒకసారి అమ్మ నాన్నకు ఉన్నారు ఫోన్ చేయాలి, చేసి మీరు సపోర్ట్ చేయాలి. నాకు బాగా మర్చిపోకుండా. మీరు ఎంత బాధపడితే అమ్మ మీరు అసలు ఫోన్ చేయాలనుకో వారం రోజులు
ఎవరు ఫోన్ చేయాలని ఒక అంటే సింగిల్ అట్లా ఆమె ఇదైపోతారు అంటూ. మీరు ఎందుకు ఫోన్ చేస్తూ ఉన్నందుకు హ్యాపీగా ఉంటది, రిలాక్స్ గా. నిన్ను కూడా అట్లా వీళ్ళిద్దరినే ఎవరైనా మీరు రోజు ఏదో ఒక టైంలో లేదు, ఒక రోజు కాలేదు, మిస్ కాలేదు, సెకండ్ డే అన్న, థర్డ్ డే అన్న, అట్లా కంపల్సరీ ఫోన్ ఎంతసేపు మాట్లాడతాం, 5 minutes అంతే. ఇలా ఫోన్ చేస్తున్నాను అనుకో, ఏమంటాడు? సరే తిన్నా, చెప్పు. నువ్వు తిన్నావా? సరే పని బాయ్. ఎవరు నువ్వే తిట్టానా? సరే నీలో నేనైతే మొత్తమే ఎవరు నా ముద్ర పుత్తరు. నీలో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? అంటే నీ దగ్గర నీలో నీకు నచ్చినవి. సరే అమ్మనాడు అమ్మ నాన్న నచ్చినవి ఏంటి బాబు నీకు? అందరిని బాగా చూసుకుంటాడు, అదే మంచితాను. అట్లా కాదమ్మా, ఇంకా అంతే నా బాగా చూసుకుంటాడు. నువ్వు చెప్పినాను నీలో నీకు నచ్చినవి. నేను అందరూ బాగుండాలంటే అందులో నేను ఉండాలనుకుంటాను. నువ్వు చెప్పురా నాన్నలో నీకు నచ్చినవి. చెప్పు చెప్పు చెప్పు, ఏం చెప్తావు చూస్తా. ఏం లేదా? ఏం ప్రాణాలు Emotion. ఎమోషనే ఏంట్రా నాన్నలో నీకు నచ్చినవి? నచ్చిందంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్క్ చేయాలి, లైఫ్ లో ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాలి, ఒక స్థాయికి వెళ్ళిపోవాలి. పని చేయకుండా ఏది మన దగ్గరికి రాదు. కంపల్సరీ పని చేయాలి. రోజు మనకి ఎన్ని గంటలు రెస్ట్ అవ్వదు. ఈ రోజుకు నేను 16 hours పని చేస్తున్నాను. హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. అదే దేవుడు మనకి ఇచ్చిన వరం. దేవుడు మనకి ఇచ్చిన వరం అది. పని చేయాలి, మనం హ్యాపీగా టైంకి తినాలి, పని చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, హెల్త్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మా జనరేషన్ పిల్లలకి మేము ఏమైనా చెప్పాలి? అదే హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరు పిల్లలు ఇట్లా చేయకుండా ఎవరో వీడియో గేమ్ చేసి మైండ్ చెడిపోతుంది, ఎవరు సెల్ చూసుకుంటూ చేస్తారు. అలా కాకుండా అందరూ హార్డ్ వర్క్ చేయాలి. ఏ టైంలో చేయాలో ఆ టైం చేస్తే నెక్స్ట్ టైం జనరేషన్ నేను నువ్వే మధ్యాహ్నం శివుడి ఇప్పుడు చెప్పారు కాలం గేమ్స్ తగ్గించి నేను హాఫ్ అన్ అవర్ ఆడతాను. ఎవరు వాచ్ టైం చెప్పమ్మా. రూమ్ లో కూర్చొని ఆడదాం. పిల్లలకి ఏం చెప్పాలి? పిల్లలు అదేనా చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. చదువుకోకుంటే లైఫ్ వేస్ట్ అయిపోతుంది. చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. చదువుకుని ఏదో ఒక వాళ్ళకి ఇంట్రెస్ట్ దేంట్లో ఉంటే దాంట్లో ఆ పిల్ల వెళ్ళిపోవాలి. తల్లిదండ్రులు వాళ్ళకి కోఆపరేషన్ చేయాలి. ఏ పిల్లలు అవుతుంటే పొమ్మని పంపించాలా. వాళ్ళు కూడా వాళ్ళు వద్దని చెప్పకూడదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడో చూస్తే వాళ్ళు ఆటోమేటిక్ డెవలప్ అయిపోతారు. వద్దని చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా మీదకి వస్తున్నారు. సరే అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటే బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి అని అనుకుంటారు. కాబట్టి పిల్లలకి ఏం చేస్తారు అనుకుంటారంటే వాళ్ళకు ఒక ఉంటుంది, ఏదో ఒకటి నేను ఇది కావాలా అది కావాలా, వాళ్ళకి ఇష్టం ఉన్నది వీళ్ళకి వెళ్ళాలనుకుంటారు. ఓకే, మనం అబ్జర్వ్ చేసి వాళ్ళని ఓకే వదిలేసేసారు. వాళ్ళే ఒకవేళ ఒక సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, కాకపోతే మళ్ళీ రిటర్న్ వస్తారు, మళ్ళీ ప్రాబ్లం లేదు. సక్సెస్ అయితే హ్యాపీ కదా. ఇంకా సో గైస్ మా నాన్న అడగమన్న క్వశ్చన్ అదైతే అడిగాం. అందరికి హ్యాపీ దసరా చెప్పండి. మా ఫ్యామిలీ తరఫున మీ అందరికి హ్యాపీ దసరా అండ్ మా నాన్నకి హ్యాపీ బర్త్డే. చెప్పండి హ్యాపీ దసరా. అందరూ ఒకసారి చెప్పండి. చెప్తున్నా 1 2 3 హ్యాపీ దసరా. వంశీ గారి ముచ్చట్లు సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ దసరా. మీరు ఇలాగే వంశీకి సపోర్ట్ చేయండి. త్వరలో మనం 100K చూడాలి 1 month లో. మా కోరిక అది. అందరికీ ధన్యవాదాలు. ఓకే, మీరు కూడా చెప్పండి అన్న, ఫుల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ టు వంశీ గాడి ముచ్చట్లు. చెప్పు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ గాడి ముచ్చట్లు. సైనింగ్ ఆఫ్.